Where are we? Dwara. Where are we going? ఏ పంట పండిన ల్యాండ్లో అయితే ఎమ్మటే 30 ఎకరాలండి ఇది. 30 acres ఎట్లా కనబడదు, మీకు అర్థం కాదు కానీ నడిస్తే తెలుసు. ఎప్పుడైనా 30 ఎకరాలు నడిచే ఎన్ని రోజులు ఉండవు? 30 ఎకరాలండి ఇది. 30 acres ఎట్లా కనబడదు, మీకు అర్థం కాదు కానీ నడిస్తే తెలుసు. ఎప్పుడైనా 30 ఎకరాలు నడిచి పని చేయకుండా అతనే ఉంటే 1 year వరకు ఇది ఖరాబ్ కాదు. అలా పెట్టడం వల్ల దాని డైజెషన్ కూడా బాగుంటుంది. ఆవులకి మొక్కజొన్నతోనే సంథింగ్ ఆవులకు పెట్టేది కూడా మీరే తయారు చేసుకుంటాం. మేమే ఇప్పుడు బయట ఫార్మర్స్ మార్నింగ్ ఒకసారి పోయి ఫుడ్ వేస్తారు, ఆఫ్టర్నూన్ ఇంకా టైర్ది కావాలంటే ఉంటుంది. ఇంకా ఇవేంటి బ్రో కోకోనట్లు ఇట్లున్నాయి? ఏం చేస్తారు? అవి కూడా చెప్పాడు కదా, నేను ఇన్లే పక్కనే కూర్చున్నావు కదా. చిన్నప్పుడు ఇట్లా అనేటోళ్ళం కదా. ఇది హైట్ ఓకే, మీకు అన్ని అంటే జనరల్గా ఎంత వస్తుంది నాకు తెలియదు. ఎకరానికి 30-40 బస్తాలు రావాలి. ఏంటిది? బియ్యం పండించారు. బియ్యమా? కానీ మాకు 20 బస్తాలు వస్తుంది. బట్ మాకు వచ్చింది మాత్రం 7 ఎకరాల 10 బస్తాలు వచ్చింది. అవి 20 బస్తాలు ఉన్నాయంటే 100 ఎందుకు అంటే కలిపే కదా. ఫస్ట్ టైం చాలా తక్కువ వస్తుంది. అయినా ఈ సొరకాయలు మామిడికాయనా? మామిడికాయనా? ఇక్కడనే ఇది మామిడికాయ. హలో, అప్పుడే పూత వచ్చింది. చిన్నదాని పూత వస్తుంది కానీ కాయలు రావు. 5 ఏళ్ళు వచ్చింది కావాలంటే 2 ఏళ్ళు బ్రో. మీరు మల్బరీ చూసారా? మల్బరీ, అదేదో మిలాన్ జ్యూస్ సెంటర్లో ఉన్నాయా? ఎక్కడ? రెడ్ అది ఇగో ఇక్కడ పైన ఉన్నాయి. పండినే ఉన్నాయా? కానీ చెట్టులో కొట్టకండి. ఓకే ఓకే ఓకే. నేనే తెంపిస్తున్నా, మీరే తెంపుకుంటారు. ఇంకో ఇక్కడ ఉంది, నాకు కనబడ్డు. ఈ మల్బెరీయా బ్రో? మనం తిన్నాం కదా. ఎలా ఉంటుంది కట్ చేసి పెడితే వస్తుంది. తినరా? ఎట్లుంది? కటింగ్ చేసేసి పెట్టేసి వస్తుంది. నేను ప్రజెంట్ మేము ఎందుకు చేయట్లేదు వస్తుంది డ్రాగన్. వీటిలో సైడ్ నుంచి వస్తాను కదా. డ్రాగన్ ఫ్రూటా? ఆగిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి పోతాయి. ఫ్రూట్ ఇప్పుడు ఎక్కడ వస్తుంది బ్రో? ఇక్కడ ఈ ఏజ్లో దీంట్లో వస్తుంది. ఫార్మర్స్ మీరే ఇక్కడ నుంచే ప్రొవైడ్ చేస్తారా? అలా కూడా జాయిన్ కావచ్చా బ్రో? ఎడ్యుకేషన్ ఇట్లా ఏమైనా చెప్తారా బయట ఉన్న వాళ్ళకి? బయట ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే మనకు తెలియదు అది. బట్ ఫార్మర్స్ చేస్తామంటే చెప్తాం. ఎక్కడ బ్రో రుద్రాక్ష? ఇక్కడ ఇలా దీనికి ఇలా వస్తాయి బ్రో, ఇంకా పెద్దగా అయితే వస్తాయి. ఇది సేల్కి కాదు, మేము ఫ్రీ ఏదో పెట్టాము అంటే అన్ని సీడ్స్ కోసం ఒక్కొక్క పై మంచిగా. ఓహో ఈ టెంటా? టెంట్ మీద పడేవు. పర్యవేక్షణలో చిక్కచ్చు. వీడియో తీస్తున్నా మంచిగా. నాటుకోళ్ళు చాలా ఉన్నారా? పొడవు ఏ పోతున్నాయి. ఉరికిలేరా బయటికి? అది అరిచింది కదా ఇదే అని. నువ్వు అరిచావా? ఏం టమాటాలు ఎందుకు బ్రో ఎట్లున్నాయి లోకల్ బ్రో? టమాటాలు కోళ్ళ కోసం. ఇది కోళ్ళకని ఆ మాత్రం గెస్ చేయలేవారా? అరే పిల్ల అంతేనా? ఇది పోయింది. కాళ్ళు
ఏదిరా అది ఇదేంటిది? దిస్ ఈజ్ సాంబార్, దట్ ఈస్ పెరుగు. రసం, నెయ్యి. చూపు. నైస్. ఇలాంటి మా ఇంటి పైన తీసుకోవాలి. ఇది ఇప్పుడు కాదురా, చెట్లు అన్నీ అయినప్పుడు చాలా బాగుంటుంది. చెప్తా రాసుకుంటావా? చేయండి. సరే. ప్లేయింగ్ స్నేక్ అండ్ ల్యాడర్ ఆఫ్టర్ లాంగ్ టైం. సరే బ్రో. ఓకేనా బ్రో? ఓకే బ్రో. చిన్నపిల్లల గేమ్స్ వాడేవేనా నీళ్ళు మీకు ఇక్కడ కెనాల్ నుంచి అక్కడి నుంచి అదే అర్థమైంది. యూజ్ చేసిన వాటర్ దగ్గర ఇప్పుడు కెనాల్స్ అన్ని ఎండుకోపోయినా ఇప్పుడు ఏడుస్తున్నాయి. ఐడియా ఉందా? స్విమ్మింగ్ పోతాం లోపలికి. అరే నువ్వు అంజీర్ ఇది. గ్రీన్ పౌడర్ అంటే ఏంది బ్రో? గడ్డి, ఎండు గడ్డి. అదంతా హార్వెస్టింగ్ ఎవరు చేస్తారు? మిషనా? మనం పెంచుతాము, కటింగ్ కూడా ట్రై చేస్తే ఎక్కొచ్చు, లేకపోతే ఇంకా అక్కడనే ఉండొచ్చు. మళ్ళీ రేపు క్రియేట్ పిలిపిస్తాం. అవునా? ఏముంది బ్రో దుంగడానికి? అరే బిగిల్ నువ్వు వెళ్ళరా, తర్వాత నేను వస్తాను. ఆ పైప్ ఉంది అటు పక్కకి. తాడు ఉందా బ్రో? తాడు రాకపోతే తాడ ఆలోచిద్దాం. ఏం టెన్షన్ లేదు. దాంట్లో ఉంది బ్రో, దిగుతాం. బట్ పోరా పోరా, దా మనీ దా. ఏ ఇట్రారా, వీడియో చూస్తున్నా. అట్లా పడితే తిరుగుతాయి కాల్ చేతులు. అరే మనీ 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 టికెట్ రాడు. దా. వాటర్ ఉంటాయి ఆ టబ్లలో, డైలీ క్లీనింగ్ చేస్తారు వాటర్. ఇది మెయిన్. దీంట్లో మాత్రం ఫుడ్ పెడతారు. ఇది బఫెలోకి మాత్రము. ప్రజెంట్ దాంట్లో తీసివేయమని చెప్పేసి ఆపేస్తాము. ఇవి ఇవా పంపేయడము. ఇవి శైలజీ బంకర్. నేను చెప్పాను కదా మొక్కజొన్న వేస్తారు అని. ఇది అదే శైలజీ బంకర్. ఇది తింటాయి బ్రో? వేస్తే తినదా? నువ్వు ఒక్కడికి పోతాను, ఎగిరినా అనుకో. చాప్ కట్టర్ ఇస్తాము అంటే బాడీ వెయిట్ బట్టి 1 లీటర్ మిల్కింగ్ ఇస్తాము. అట్లా ఇచ్చినాక మార్నింగ్ 2 లీటర్, మినిమం 30 kgs ఉంటుంది ఏది అయినా. మార్నింగ్ 2 లీటర్స్, ఆఫ్టర్నూన్ 2 లీటర్స్, ఈవినింగ్ 3 లీటర్స్, 6 లీటర్స్ డైలీ ఖచ్చితంగా. అది ఆల్మండ్ చెట్టా? ఆల్మండా అది? అది కాంగు చెట్టు. కాంగు చెట్టు అంటే ఇలా రండి. మీరు ఎంత స్పీడ్ అవుతే అంత బాగా అనిపిస్తుంది. ఆడుకునేది కూడా స్టార్ట్ చేయి. భయం పోయిందో అంతే. కింద పెట్ట మా కాలు దొబ్బుతాయి. బ్రో అలా స్టేట్ ఉంది బ్రో. ఏం కాదు. స్ప్రింక్లర్స్
స్ప్రింక్లర్స్. అరే నీళ్ళలో తడిస్తే ఏం కాదురా, నీళ్ళలో ముంచితే ప్రాబ్లం. This is Akshay Kalpa. This is Akshay Kalpa Nimri. This is Shed. We got bro. Bro explained us very well. He explained like a wow. Like very good. We would like to know statue of Puzzle Master. So we are going to meet the Puzzle Master. He is Puzzle Master. So we are heading towards statue of PPT. We'll meet there. Bye bye. ఇక్కడ ఆపుతా 4K వస్తుంది. అయ్యో ఏం ఏరియా ఇది? నర్సింగ్.